జై శ్రీమన్నారాయణ. ఓ పురుషశ్రేష్ఠుడా రామా, దేవేంద్రునికి సాటి అయినటువంటి నీ బలముతోని నేను ఓడిపోయాను రామా. ఓ రామా, రాముడి రూపములో అవతరించినటువంటి పురుషోత్తముడివి అని నేను తెలుసుకోలేకపోయాను రామా. ఇదిగో ఇప్పుడు తెలుస్తోంది. ఎందుకంటే నీ పాదస్పర్శ కలగటం వల్ల నాకు అర్థమవుతోంది నువ్వు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడివే, పురుషోత్తముడివే, రాముడి రూపములో వచ్చావు. కౌసల్య సుప్రజారామ తాత త్వం విదితో మయా. రామా, సకల లోకాలకు తండ్రివి కదా నాయనా రామా. ఓ తండ్రి శ్రీమన్నారాయణ, నువ్వు కౌసల్యమ్మకు సంతానముగా లోకానికి దిగి వచ్చినటువంటి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడివి అని ఇప్పుడు తెలుస్తోంది రామా. వైదేహీ చ మహాభాగా, అదిగో అమ్మ సీతమ్మ ఇప్పుడు తెలుస్తోంది. లోకాలన్నింటికీ తల్లి అయినటువంటి సీతమ్మను ఇదిగో నేను గుర్తిస్తున్నాను రామా. నిన్ను వదలకుండా నీ సేవలో నిమగ్నమైనటువంటి ఇదిగో లక్ష్మణుణ్ణి తెలుసుకుంటున్నాను రామా అంటూ విరాధుడు రామచంద్రుడిని, సీతమ్మను, లక్ష్మణుణ్ణి గుర్తించాడు. గుర్తించి ప్రార్థన చేస్తూ చెబుతూ ఉన్నాడు, రామా ఇక నా పూర్వ వృత్తాంతాన్ని నీకు చెబుతాను విను రామా అంటూ విరాధుడు తన పూర్వ వృత్తాంతాన్ని చెప్పబోతూ ఉన్నాడు. విరాధుడు శ్రీరామచంద్రస్వామిని ప్రార్థన చేసి చెబుతూ ఉన్నాడు, రామా అయితే నేను తుంబురుడు అనేటటువంటి ఒక గంధర్వుణ్ణి. తుంబురుర్నామ గంధర్వ, నేను గంధర్వుడిని. మా స్వామి కుబేరుడు. అయితే కుబేరుడు నన్ను శపించాడు. ఎందుకు శపించాడంటే ఆయనకు సేవ చేయవలసినటువంటి సమయములో నేను అక్కడ లేను కనుక, నేను సేవ చేయలేదు కనుక కుబేరుడికి కోపం వచ్చి నన్ను శపించాడు. ఏమని? భయంకరమైనటువంటి రాక్షస రూపాన్ని పొందుతావో నువ్వు అంటూ శపించాడు. అయితే ఆ తర్వాత రామా నేను కుబేరుణ్ణి ప్రార్థన చేశాను, ప్రసన్నుణ్ణి చేసుకున్నాను. అప్పుడు కుబేరుడు నాకు శాప విముక్తిని ఇచ్చాడు. ఏ రకంగా? ఓ గంధర్వా, ఒకనాడు దశరథనందనుడైనటువంటి శ్రీరామచంద్రుడు వస్తాడు. వచ్చి నిన్ను యుద్ధములో వధిస్తాడు. అప్పటికి కానీ నీ శాప విముక్తి అవదు, నీకు నిజస్వరూపము రాదు. అప్పుడు రామచంద్రుడి స్పర్శ వల్ల నీకు శాప విముక్తి అయి నిజస్వరూపం వచ్చి స్వర్గానికి వెడతావు అని మా కుబేరుడు చెప్పాడు రామా. ఓ రామా, ఓ పరంతప, ఇప్పుడు నీ అనుగ్రహం వల్ల శాప విముక్తిని పొందాను నేను. ఇక నేను స్వర్గానికి వెళ్ళొస్తా రామా. మీకు శుభం కలుగుగాక. స్వస్తివోస్తు పరంతప అని విరాధుడు శ్రీరామచంద్రుడికి మంగళాశాసనం చేస్తూ మళ్ళీ ఇలా అంటూ ఉన్నాడు, రామా ఇక్కడికి కొద్ది దూరంలోనే శరభంగుడు అనేటటువంటి మహర్షి ఆశ్రమం ఉంది. ఇతో వసతి ధర్మాత్మా శరభంగం ప్రతాపవాన్. చాలా గొప్ప ధర్మాత్ముడు శరభంగ మహర్షి, చాలా గొప్ప మహా తపశ్శాలి శరభంగ మహర్షి. ఓ రామా, ఆ శరభంగ మహర్షి సూర్యుడిలాగా తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు రామా. అందుకనే తం క్షిప్రం అభిగచ్చ, నువ్వు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళు రామా. తే శ్రేయో విధాస్యతి, నీకు సమస్తమైనటువంటి శ్రేయస్సులను కలిగిస్తాడు శరభంగ మహర్షి. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.